హాయ్ అండి. మీలో చాలామందికి తాలింపు చారు కోసం తెలిసి ఉండకపోవచ్చు. ఇదొచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైం కూడా పడుతుంది. నార్మల్‌గా అందరూ చేసే చారు వచ్చేసి చింతపండు రసంలో వాటర్ అవన్నీ వేసేసి బాగా మరగనిచ్చి దాన్ని మళ్ళీ తాలింపు చేస్తారు. కానీ ఈ తాలింపు చారు వచ్చేసి ఫస్టే నూనె వేసుకొని అందులో తాలింపు సరుకులు, ఉల్లిపాయలు, ఇంకా టమాటో, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇలాగ చింతపండు గుజ్జు కావాల్సినన్ని నీళ్లు వేసేసుకొని మరగనివ్వాలి. కొంతమంది చారులో బెల్లం వేసుకుంటారు. కొంతమంది వేసుకోరు. స్వీట్‌గా ఇంకా అలా పులుపుగా 2 ఇష్టపడేవాళ్ళు కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. ఇలాంటి చారులకైతే రసం పౌడర్‌లని అవి ఇవి ఏమీ ఏయకోకుండా ఇలా ప్లెయిన్‌గా పెట్టుకుంటేనే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చారుకి ద బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు అనే చెప్పాలి. పక్కనైతే ముద్దపప్పు కూడా చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకే రకంగా ఫుడ్ అయితే తినరు. వాళ్ళ ఇష్టాలు చాలా వరకు వేరువేరుగా ఉంటాయి. సమాన్షు అయితే ఇలాగ పప్పు, నెయ్యి, కొంచెంగా ఆవకాయ పచ్చడి వేసి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా, హాయిగా, ఇష్టంగా తినేస్తాడు. బయట ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువగా వేసాను పచ్చడి. అలా వేసాను అనే పేరుకి. వాడికి పప్పులో రసం వేసుకుని తినడం అయితే అంత ఇష్టం ఉండదు. పప్పు ఆవకాయ చిన్నోడైతే కబుర్లు ఎక్కువ చెప్తాడు కానీ అన్ని రకాల ఫుడ్స్ అయితే తినడు. ఇక వాడి కోసం అయితే కొంచెం అంత పప్పు వేసి చారు వేస్తున్నాను. ఇలా అయితే తినేస్తాడు. ఈసారి చారు చేసేటప్పుడు ఈ తాలింపు చారుని ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది.